అందరికీ నమస్కారం. మీరు 1, 10, 19, 28లో పుట్టారా? సో మీకు 2026 ఎలా ఉంటుంది? ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు వాళ్ళ పేరులో మార్పులు చేసుకోవాలి? నేను చెప్పే మార్పులు మీ సర్టిఫికెట్స్లో చెయ్యము, మీ ఆధార్లో చెయ్యం. నేను చెప్పిన స్పెల్లింగ్ని మీ ఇంటి మెయిన్ డోర్ పెట్టుకొని కోర్స్ రాయడం, లక్కీ నంబర్స్ ఫాలో అవ్వడం, లక్కీ మొబైల్ నంబర్ ఫాలో అవ్వడం, లక్కీ స్టోన్స్ వేసుకోవడం. లక్కీ స్టోన్స్ అనేది ప్రాణంతో సమానం. ఓన్లీ కోర్స్ రాయడం వల్ల 50 బలం ఉంటుంది. లక్కీ స్టోన్స్ వేసుకుంటే బలం 100కి పెరుగుతుంది. మన బాడీలో ఉన్న నెగిటివ్ని పాజిటివ్గా మార్చాలంటే అది కేవలం లక్కీ స్టోన్ ద్వారానే సాధ్యం. ఒక్కొక్కరికి 3 లక్కీ స్టోన్స్ ఉంటాయి. ఆ 3 ధరించడం వల్ల సర్వశక్తులు వస్తాయి. సో ఈరోజు ఈ 1, 10, 19, 28 పుట్టిన వాళ్ళ గుణగణాలు. 1 అంటేనే నంబర్ 1, 10 అన్నా 1 + 0 1, 19 ఆది అంత కలయిక, 19 అన్నా 1, 28 అన్నా 1. 1 అంటే రాజు. సో రాజు ఎలా ఉంటాడంటే ప్రజలంతా బాగుండాలని కోరుకుంటాడు. ఈ 1 వాడు అంటే ఇంట్లో ఉన్న అందరూ కూడా వాళ్ళకి ఏమేమి కావాలో చూసుకుంటాడు. వాళ్ళతో పాటు పనిచేసే వాళ్ళు కూడా బాగుండాలని వాళ్ళని డామినేట్ చేస్తారు, తొందర పెడతారు. ఆ ప్రాజెక్ట్ ఇన్ టైంలో అయ్యేలాగా ఈ 1 సిరీస్ వాళ్ళు అందరినీ తొందర పెడతారు, గాబరా పెడతారు. చూడ్డానికి డామినేటింగ్ అనిపిస్తుంది, కానీ మన పనికి మంచి గుర్తింపు వచ్చినప్పుడు అతని వల్లే సాధ్యం. సో ఈ 1, 10, 19, 20 పుట్టిన వాళ్ళు బార్న్ లీడర్స్. వీళ్ళకి భయం అంటే తెలీదు, ధైర్యంగా ముందడుగేస్తారు, ఎప్పుడు నంబర్ 1గా ఉండాలని కోరుకుంటారు. వీళ్ళకి క్రమశిక్షణ ఎక్కువ, టైం ఫాలో అవుతారు, పట్టుదల ఎక్కువ, క్రమశిక్షణ ఎక్కువ, ధైర్యం ఎక్కువ, ఆత్మాభిమానం ఎక్కువ. ఎవరి ముందు తల వంచరు, తల దించరు. సో ఎక్కువ మంది ఈ సిరీస్ వాళ్ళు రాజకీయ రంగంలో, బిజినెస్ రంగంలో చక్రం తిప్పుతారు. 19 ఇందిరాగాంధీ గారు, 19 ముఖేష్ అంబానీ, 28 రతన్ టాటా, ధీరుభాయ్ అంబానీ 28, బిల్ గేట్స్ 28, ఎలాన్ మస్క్ 28, ఎన్టీ రామారావు గారు 28, పివి నరసింహారావు గారు 28. సో ఈ సిరీస్లో పుట్టిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. సూర్యుడు లేనిదే ప్రపంచానికి వెలుగు లేదు. ఈ 1 సిరీస్ లేనిదే రాజకీయం లేదు, బిజినెస్ లేదు. సో వీళ్ళని నేర్చుకోవాలి మనం. సో వీళ్ళు గవర్నమెంట్ జాబ్స్లో ఉన్న పార్ట్ టైం ప్రైవేటు ఆర్ ఓన్ బిజినెస్లు చేసుకొని కోట్లు సంపాదించగలరు. సో ఈ 1 సిరీస్ వాళ్ళకి 2026 అంటే 10 అంటే 1 + 0 1 అద్భుతంగా ఉండబోతుంది. సో 1 సిరీస్లో పుట్టిన వాళ్ళకి 2026 ఘన విజయాలు. పెళ్లి కాని వాళ్ళకి మంచి మంచి సంబంధాలు. సో జాబ్లో ప్రమోషన్, బిజినెస్లో గ్రోత్. సో నేను కొత్తగూడెం చెందిన 99 కిడ్ షాప్ ఓనర్ తులసీదాస్కి ఇస్తే ఇప్పుడు ఈజ్ ఓపెనింగ్ ఈజ్ 46 షాప్. ఒక షాపు సరిగా నడపలేని ఆయన 46 షాపులు, 600 మంది స్టాఫ్. సో మొన్నే 4 కొత్త షాపులకి పేర్లు ఇచ్చాను. దే ఆర్ ఓపెనింగ్ బ్రాంచెస్ ఆల్ ఓవర్ తెలంగాణ అండ్ ఆంధ్ర విత్ డిఫరెంట్ నేమ్స్. అన్ని షాపులు బ్రహ్మాండంగా. ఒక షాప్ వీడియో చూపించాడు. జనం ఎలా వస్తారు చూడండి సార్ అంటే, సందు లేదు. బిజినెస్లో బాగా రాణించాలంటే నేను పెట్టే పేర్లు జనాల్ని లాక్కుంటాయి. సో ఈ 1, 10, 19, 28 వాళ్ళకి 2026 అద్భుతం. బట్ మీరు పెట్టే బిజినెస్ పేరులో 6వ నంబర్ ఉన్నా, 8వ నంబర్ ఉన్నా, మీ పేరులో 6 అక్షరాలు ఉన్నా, 8 అక్షరాలు ఉన్నా మీకు ఫెయిల్యూర్స్ ఉంటాయి. మీరు రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ వెహికల్స్ వాడితే ఎంత లక్కీగా ఉన్నా కూడా యాక్సిడెంట్స్ అవుతాయి. సో 1, 10, 19, 28 పుట్టిన వాళ్ళు పేరులో 6, 8, 6 అక్షరాలు, 8 అక్షరాలు, వెహికల్స్లో బ్లాక్, రెడ్ లేకుండా చూసుకొని ఇఫ్ దే కెన్ వేర్ 1 రూబీ మోర్ దెన్ 3 క్యారెట్స్ మెడలో వేసుకోండి, చేతిలో వేసుకొని మంచిగా బిర్యానీలు, చికెన్లు, మటన్లు తింటే ఆ రక్తంలో ఉన్న శక్తి దిగజారిపోతుంది. సో మెడలో వేసుకోండి. మీరు 1, 10, 19, 28లో పుట్టి కూడా ఇబ్బందులు పడుతుంటే
నా అపాయింట్మెంట్ తీసుకుని నన్ను కలవండి. మీ పేరులో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలాగా గైడ్ చేస్తాను. ప్రోగ్రామ్ చూశారు కదా. సో మీలో ఎవరికన్నా నా అపాయింట్మెంట్ కావాలి అన్న వాళ్ళు మాత్రమే ఇది ఫాలో అవ్వండి. సో మీకు నా అపాయింట్మెంట్ కావాలన్నప్పుడు మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నంబర్కి వాట్సాప్ చేయండి. పేరులో కరెక్షన్ ఉందా లేదా డివైడ్ చేస్తాను. సో మీకు కరెక్షన్ అవసరం లేదనుకోండి, వాయిస్ ఇస్తాను. మీకు కరెక్షన్ అవసరం లేదండి, అపాయింట్మెంట్ వద్దు, అపాయింట్మెంట్ అంటే రాంగ్ నంబర్స్ ఉంటే అపాయింట్మెంట్ తీసుకోండి అని వాయిస్ ఇస్తాను. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ నా నంబర్ రాసుకోండి. 9951197198 9951197198. రాంగ్ ఉంటే ఏ నంబర్ రాంగ్ ఉంది, దానివల్ల మీకు లైఫ్లో ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి క్లియర్గా వివరిస్తాను. చాలామంది ఈ మధ్య ఏం చేస్తున్నారంటే చనిపోయిన వాళ్ళు పేర్లు పెడుతున్నారు. సార్ మిమ్మల్ని టెస్ట్ చేశాము, డెత్ నెంబర్ అని చెప్పారు, మీరు కరెక్ట్గా చెప్పారు. ఇలా చనిపోయిన వాళ్ళ గురించి మీరు ఓపెన్ చేసుకొని వింటే దరిద్రం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. సో పేరు బాగున్నా బాగాలేకపోయినా కరెక్షన్ చేసుకోము అన్న వాళ్ళు మీ పేరు డీటెయిల్స్ వాట్సాప్ చేయకండి. బాగాలేకపోతే తీసుకుంటామన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ చేయండి. ఎందుకంటే నా టైం కూడా చాలా చాలా ఇంపార్టెంట్, మీ టైం కూడా ఇంపార్టెంట్. సో మీ పేర్లో రాంగ్ నంబర్స్ ఉంటే లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.